ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. పెనుబల్లి మండలం ఎంఆర్ఓ వీరభద్రు నాయక్ మాట్లాడుతూ, అసలు మనం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎందుకు జరుపుకోవాలంటే ఉదాహరణ తెలియాలి. 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావడం జరిగింది. కానీ భారత రాజ్యాంగం వ్యవస్థ మొత్తం ఒక తాటిపైకి నడిపేందుకు ఏర్పరచుకున్న కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు మరియు భారత రాజ్యాంగం ఏర్పడింది. ఈ వ్యవస్థకు అధ్యక్షులు డాక్టర్ బాబా రాజేంద్ర ప్రసాద్ అని కొన్ని విశేషాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. మీకు రీజన్ తెలవాలి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ దేశానికి నడిపించాలంటే ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగం పరంగా నడపాలంటే ఒక రూల్స్, రెగ్యులేషన్ ఉండాలి. కాబట్టి దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షులుగా డాక్టర్ బాబా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947లో ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తర్వాత చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధంగా రూపొందించబడింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది. భారత రాజ్యాంగానికి రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.